ఎవ్రీవన్, ఈరోజు రిమూవ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఏ గివెన్ లిస్ట్. ఒక లిస్ట్లో ఇచ్చిన డూప్లికేట్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి పైథాన్లో కోడ్ రాద్దాం. ఫస్ట్ మనకు ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేస్తూ ఒక మాన్యువల్ ప్రాసెస్లో మనం ఒక కొత్త లిస్ట్ని క్రియేట్ చేద్దాం. ఒక న్యూ లిస్ట్ తీసుకున్నాను. జస్ట్ ఇందులో 1 by 1 యాడ్ చేస్తూ వెళ్దాం. డూప్లికేట్స్ ఉంటే యాడ్ చేయొద్దు. ఫస్ట్ 7, 3, 5 అండ్ మళ్ళీ 7 అనేది ఆల్రెడీ ఈ కొత్త లిస్ట్లో ఉంది కాబట్టి అది యాడ్ చేయం. నెక్స్ట్ 2, 3 అనేది ఆల్రెడీ కొత్త లిస్ట్లో ఉంది కాబట్టి యాడ్ చేయం. నెక్స్ట్ 8, 4, 8 స్కిప్ చేస్తాం. అలా మనకి 1, 9, 6. సో ఇది అనేది ఒక యూనిక్ లిస్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఏ ప్రాసెస్ చేసాం అది మనం స్టెప్ బై స్టెప్ ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ ఒక న్యూ లిస్ట్ తీసుకున్నాం. టేక్ ఏ న్యూ లిస్ట్. నెక్స్ట్ మనం ఏం చేసాం, ఫస్ట్ ఎలిమెంట్ని ఈ న్యూ లిస్ట్లోకి యాడ్ చేసాం. సో యాడ్ చేసే ముందు కూడా మనకు ఒక కండిషన్ ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్ యాడ్ ఎలిమెంట్ టు ద న్యూ లిస్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఎలిమెంట్ని ఈ లిస్ట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు మనం ఆ ఎలిమెంట్ న్యూ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. సో అప్పుడు ఏం చేయాలి, దీని ముందు ఇంకొక లైన్ యాడ్ చేయాలన్నమాట. ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ది న్యూ లిస్ట్. ఒకవేళ న్యూ లిస్ట్లో ఆ ఎలిమెంట్ లేకపోతేనే యాడ్ చేయాలన్నమాట. సో ఇది ప్రాసెస్. అండ్ ఇంకోటి, ఈ ప్రాసెస్ మనం ఒక ఎలిమెంట్కే చేయట్లేదు, లిస్ట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి చేస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ 2 స్టెప్స్ని లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని రిపీట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, మనం రిపీట్ దిస్ స్టెప్ for all elements in the list. సో ఈ 2 స్టెప్స్ని రిపీట్ చేస్తూ వెళ్ళాలి. ఫైనల్గా వన్స్ కంప్లీట్గా అంటే ఈ మొత్తం అన్ని ఐటమ్స్కి మనం ఈ 2 స్టెప్స్ రిపీట్ చేసిన తర్వాత, అంటే ఈ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింట్ ద న్యూ లిస్ట్. అంటే ఇదే మనకు కావాల్సిన యూనిక్ ఎలిమెంట్స్ లిస్ట్. అదే డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఈ న్యూ లిస్ట్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, ఇది మనకు ప్రాసెస్. దీన్నే ఆల్గారిథం అంటారు. ప్రోగ్రామింగ్ భాషలో ఆల్గారిథం అంటారు. స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అనమాట. ఈ అప్రోచ్ని మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లంకి ఫస్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చిన వెంటనే దానికి మనం మాన్యువల్గా మనం ఎలా సాల్వ్ చేస్తాం అనే సొల్యూషన్ రాసుకోవాలి. సో ఆ సొల్యూషన్ని ఒక ప్రాబ్లం ఇవ్వగానే దానికి మనం మాన్యువల్గా ఒక సొల్యూషన్ అనేది మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఇలా రాసుకోవాలి. దీన్నే ఒక ప్రోగ్రామ్గా మార్చాలన్నమాట. సో ఆ ప్రాసెస్ ఫాలో అయితేనే మనకి స్టార్టింగ్లో ఈజీగా ఉంటుంది. వన్స్ అది ఫాలో అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనం డైరెక్ట్గా కోడ్ రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఆల్గరిథం రాసాం కదా, ఇప్పుడు మనం దీనికి పైథాన్లో కోడ్ రాద్దాం. సేమ్ ప్రాసెస్. టేక్ ఏ న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్. నెక్స్ట్ ఏంటి, రిపీట్ దిస్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్. అంటే ఏముంది, ఒక ఫర్ లూప్ తీసుకుంటాం. ఫర్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ ఏముంది, ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద న్యూ లిస్ట్. అంటే ఏముంది, ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ న్యూ లిస్ట్ యాడ్ ఎలిమెంట్ టు ది న్యూ లిస్ట్ డాట్ అపెండ్ ఎలిమెంట్. అయిపోయిన తర్వాత ప్రింట్ న్యూ లిస్ట్. దీన్ని రన్ చేద్దాం. ఏమైంది, మనకు అవుట్పుట్ వచ్చింది. మనం మాన్యువల్గా చేసేటప్పుడు ఏదైతే రిజల్ట్ వచ్చిందో సేమ్. చూసారు కదా, 735284916 సేమ్. సో సేమ్ మనం చాలా సింపుల్ ప్రొసీజర్. మనకు ఒక లిస్ట్ ఇచ్చారు,
దాన్ని మనం మాన్యువల్గా సాల్వ్ చేసాం, డూప్లికేట్స్ రిమూవ్ చేస్తూ దాన్ని మనం స్టెప్ బై స్టెప్ అప్రోచ్ రాసుకున్నాం, దాన్నే కోడ్లో కన్వర్ట్ చేసాం. ఇదంతా పైథాన్ సింటాక్స్. ఫర్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ అంటే లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంటు రిపీట్ అవ్వాలని ఒక లూప్లో. నెక్స్ట్ ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ న్యూ లిస్ట్ అంటే న్యూ లిస్ట్లో ఎలిమెంట్ లేకపోతేనే. సో ఇవన్నీ పైథాన్ సపోర్టెడ్ సింటాక్స్ అనమాట. న్యూ లిస్ట్ డాట్ ఎపెండ్ అంటే లిస్ట్లోకి యాడ్ చేయడం. సో ఫైనల్గా ప్రింట్. ఇప్పుడు మనకి ఏంటి, ఒక ప్రాబ్లం ఇచ్చారు, మనం దాని సొల్యూషన్ ఐడెంటిఫై చేసాం, ఆల్గరిథం రాసాం, కోడ్ రాసాం, అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఈ ప్రొసీజర్ అంతా ఓకే. మనం దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించారా, నేను ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టైం వచ్చింది 0.0 సెకండ్స్. అంటే ఆల్మోస్ట్ ఇది చాలా చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. అంటే మన లిస్ట్ సైజ్ చాలా చిన్నది కాబట్టి చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను లిస్ట్ని ఇంకొంచెం పెద్దది తీసుకుంటాను. పైథాన్లో మనకి రేంజ్ అనేసి ఒకటి ఉంటుంది. రేంజ్ ఆఫ్ నేను ఒక 1000 నెంబర్స్ తీసుకుంటాను. అంటే ఇప్పుడు మన లిస్ట్లో 1000 నెంబర్స్ ఉన్నాయి. ఈ 1000 నెంబర్స్కి ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సేమ్ 0.0 సెకండ్స్ అంటే చాలా క్విక్గా ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ 10,000 తీసుకుంటాను. చూసారా, 0.02 సెకండ్స్ తీసుకుంది. సో ఇంకా 1 lakh తీసుకుంటే ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇలా అనమాట. సో లిస్ట్ సైజ్ పెరిగే కొద్దీ దీని ఎగ్జిక్యూషన్ టైం పెరుగుతుంది. జనరల్గా మనం ఒక అనాలిసిస్ చేసుకుంటే ఇది ఎంత టైం తీసుకుంటుంది ఎగ్జిక్యూషన్కి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ అంటే ఈ లైన్లో ఏం జరుగుతుందంటే లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంటు లూప్ తిరగాలి. అండ్ ఈ పర్టికులర్ బ్లాక్ ఉంది కదా, అంటే ఇది ఈ ఫర్ లూప్లో ఉంది కదా, ఈ బ్లాక్ అనేది లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి వర్తిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ బ్లాక్ 10,000 టైమ్స్ ఇటరేట్ అవుతుంది కదా. సో ఈ 2 లైన్స్ 10,000 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అదొకటి. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ న్యూ లిస్ట్, ఇదొక చెకింగ్ ఉంది కదా. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ ఫర్ లూప్లో తిరిగేటప్పుడు ఒక ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ అనేది ఈ న్యూ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది, లేకపోతే యాడ్ చేస్తుంది. సో ఆల్మోస్ట్ 10,000 ఎలిమెంట్స్ ఈ న్యూ లిస్ట్లోకి, అంటే 10,000 కాదు కానీ డూప్లికేట్స్ రిమూవ్ అయిన ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. అయినా కూడా ఈ న్యూ లిస్ట్ అనేది అరౌండ్ 10,000 దగ్గర 10,000 అనేది ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది కూడా ఒక 10,000 టైమ్స్ ఈ చెక్స్ అనేది 10,000 టైమ్స్ జరుగుతుంది. సో జనరల్గా మనం 10,000 ప్లస్లో ఎన్ అనుకుందాం. ఎన్ కెన్ బి ఎనీ నెంబర్ కదా. సో 10,000 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రస్తుతానికైతే మనం తీసుకున్న లిస్ట్లో ఒక 15 ఎలిమెంట్స్ ఉన్నాయనుకుంటా, 15-16. సో ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ మనకి ఈ ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవ్వడానికి n టైమ్స్ పట్టింది. అలాగే ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ న్యూ లిస్ట్ అంటే లిస్ట్లో మన ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి n ఇటరేషన్స్ జరుగుతాయి. సో ఇదొక 10,000, ఇదొక 10,000. 10,000 ఇంటూ 10,000 టైమ్స్ అనేది ఈ 2 లైన్స్ అనేవి రిపీట్ అయ్యి ఫైనల్గా అంటే ఈ న్యూ లిస్ట్ డాట్ ఎపెండ్ అనేది జరగడానికి n స్క్వేర్ టైం ఇది తీసుకుంటుంది అనమాట. అంటే n స్క్వేర్ టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఎగ్జిక్యూషన్స్ బట్టే ఈ టైం అనేది కూడా, ఎగ్జిక్యూషన్ టైం అనేది కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని అంటే ఇక్కడ మనం చూసారా, ఎప్పుడైతే 10,000 ఇచ్చామో 0 సెకండ్స్ ఉన్నది 0.2 సెకండ్స్కి వెళ్ళిపోయింది, అంటే టైం ఇంక్రీజ్ అయింది. సో మనం దీన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో కోడింగ్లో మనం క్వశ్చన్ ఇస్తే అవుట్పుట్ రాయడం ఒక పార్ట్ అయితే, దీన్ని ఆప్టిమైజ్ చేయడం అంటే ఇంకా బెటర్ చేయడం, తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ చేయడం, మంచి కోడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇవన్నీ మనం జాబ్కి వెళ్ళిన తర్వాత మ్యాండేటరీ అయిపోతాయి. సో ఇప్పుడు నేను దీన్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి ఎగ్జిక్యూషన్ టైం తగ్గేలాగా బెటర్ చేస్తూ ఇంకో కోడ్ రాస్తాను. సో దానికి ఏం లేదు, సేమ్ కోడే. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కోడ్ని నేను ఇక్కడ కాపీ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఏ లైన్స్ మ్యాండేటరీ, ఏవి మనం చేంజ్ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్, న్యూ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇది మనకి మ్యాండేటరీ, ఎందుకంటే ఆల్రెడీ డూప్లికేట్స్ రిమూవ్ చేస్తూ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇందులోకి యాడ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఫర్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ అంటే లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంటు రిపీట్ అవ్వాలి కదా, ఇది కూడా మ్యాండేటరీ, ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ని మనం చెక్ చేయాలి న్యూ లిస్ట్లో ఉందా లేదా అని. నెక్స్ట్ ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ న్యూ లిస్ట్ అంటే న్యూ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫర్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ అనే లైన్ దగ్గర. ఇక్కడ కూడా ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ న్యూ లిస్ట్ అంటే న్యూ లిస్ట్లో ఉందా లేదా అని చెక్ చేయడానికి కూడా ఇంకో n టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది మనం రెడ్యూస్ చేయగలమా అని ఆలోచిస్తే పైథాన్లో కాన్సెప్ట్ ఏంటంటే
ఈ లిస్ట్‌లో ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఎన్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అదే సెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. అంటే పైథాన్‌లో ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్ లిస్టు, సెట్టు, డిక్షనరీ, టపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇందులో లిస్ట్‌లో ఎలిమెంట్ చెక్ చేయడానికి అంటే ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ లిస్ట్ ఆర్ ఇఫ్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎన్ టైమ్స్ తీసుకుంటాయి. అదే సెట్‌కొస్తే ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ సెట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఓన్లీ వన్ స్టెప్పే తీసుకుంటుంది. అంటే వన్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే సెట్ యొక్క ఆర్కిటెక్చర్ అలా ఉంటుంది. నేను వీలైతే లిస్ట్‌కి, సెట్‌కి డిఫరెన్స్ చేస్తూ ఇంకొకటి వీడియో చేస్తాను. బట్ ప్రస్తుతానికైతే లిస్ట్‌లో ఎలిమెంట్ చెక్ చేయడానికి మనకి ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే సెట్‌లో అయితే వన్ టైమే. దానివల్ల ఏమవుతుంది మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైము ఇంతకుముందు ఎన్ టైమ్స్ ఉండేది కదా! అంటే మనం న్యూ లిస్ట్ డాట్ అపెండ్ వరకు రావడానికి ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! అదే ఇక్కడ మనకి వన్ టైమ్సే. ఇది ఎన్ టైమ్స్, ఇది వన్ టైమ్. కాబట్టి న్యూ లిస్ట్ డాట్ అపెండ్ దాకా రావడానికి మనకి ఓన్లీ ఎన్ టైమ్స్ మాత్రం అవుతుంది. దానివల్ల ఎగ్జిక్యూషన్ టైం పెరుగుతుంది. అది నేను మీకు ప్రాక్టికల్‌గా కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ లిస్ట్ అని ఉంది కదా! లిస్ట్‌లో కాకన్నా సెట్ అనేది తీసుకురావడానికి మనం ఏం చేయాలంటే న్యూ లిస్ట్ లాగే న్యూ సెట్ అనేది కూడా నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఎంప్టీ సెట్ క్రియేట్ చేయడానికి ఇది సింటాక్స్ సెట్ ఆఫ్. సో ఇక్కడ క్రియేట్ చేశాను కదా! ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ న్యూ లిస్ట్ కాకన్నా న్యూ సెట్ అనేది పెట్టాలనుకున్నాం కదా! ఓకే పెట్టాను. కానీ ఈ సెట్ ఆల్వేస్ ఎంప్టీ అయినప్పుడు మనకి ఇది వర్కౌట్ అవ్వదు కదా! సో మనం ఎలా అయితే న్యూ లిస్ట్ డాట్ అపెండ్ అనేది చేస్తున్నామో న్యూ సెట్ డాట్ లిస్ట్కి అపెండ్ లాగా సెట్కి యాడ్ అనమాట. న్యూ సెట్ డాట్ యాడ్ ఎలిమెంట్. సో ఇలా అయితే సెట్లోకి యాడ్ ఎలిమెంట్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈజీగా ఎలిమెంట్ అనేది సెట్లో ఉందా లేదా అని కంపేర్ చేస్తాం. ఎందుకంటే సెట్లో కూడా మనం యూనిక్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ వెళ్తున్నాం లిస్ట్లోకి. కానీ ఫైనల్గా మనం ప్రింట్ చేసేది న్యూ లిస్ట్ మాత్రమే ప్రింట్ చేస్తాం. ఇప్పుడు నేను మీకు అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇది ఎగ్జిక్యూషన్ టైం 0.0 సెకండ్స్ మాత్రమే తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ టైప్స్ ఎక్కువ. ఎప్పుడైతే మనం ఇఫ్ ఎలిమెంట్ నాట్ ఇన్ లిస్ట్ అనేది చెకింగ్ కోసం లిస్ట్ వాడుతున్నామో ఎగ్జిక్యూషన్ టైమ్స్ ఎన్ స్క్వేర్. సో ఆల్మోస్ట్ ఎన్ టైమ్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఓన్లీ ఎన్ టైమ్సే. కాబట్టి మనకి ఇక్కడ 10,000 ఎలిమెంట్స్ ఉండే లిస్ట్కి కూడా ఇది 0.0 సెకండ్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ టైంలో ఎగ్జిక్యూట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సైజ్ పెంచుతాను. 10,000 కాస్త 1,00,000 చేస్తాను. చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అయినా కూడా 0.0 సెకండ్సే. ఇక్కడ నేను ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది 2 సెకండ్స్ వరకు వెళ్ళింది. అంటే ఇది చాలా ఎఫిషియెంట్గా ఉంది ఈ కోడ్ దీంతో పోల్చుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ నేను రీఎగ్జిక్యూట్ చేస్తాను. 0.02 సెకండ్సే తీసుకుంటుంది. ఒకవేళ నేను ఇక్కడ వాల్యూ పెంచాను అనుకోండి, సో ఇది ఇంకా ఎక్స్ట్రా చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే 1,00,000 into 1,00,000 టైమ్స్ అనమాట. మేబీ సమ్ టైమ్స్ స్టక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో నేను దీన్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. మనం మళ్ళీ 10,000కి వెళ్ళిపోదాం. సో ఇది 0.02 సెకండ్సే తీసుకుంటుంది. అదే ఇక్కడ మనం 10,000 మళ్ళీ నేను ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాను. 0.0 సెకండ్స్ ఓన్లీ. సో ఈ విధంగా అనమాట. సో మనం ఫైనల్గా సమ్మరైజ్ చేస్తాను. లిస్ట్లో డూప్లికేట్స్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేసాం? మాన్యువల్గా దీన్ని సాల్వ్ చేసాం. దానికి స్టెప్ బై స్టెప్ అల్గోరిథం రాసాం. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని పైథాన్ లిస్ట్ యూజ్ చేసి కోడ్ రాసాం. సో దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి లిస్ట్లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా చెక్ చేయడానికి సెట్ని ఇంట్రడ్యూస్ చేసి, సో ఇదే కోడ్ని ఇంకొంచెం షార్ట్ ఫామ్లో రాయొచ్చు. ఎలా అంటే న్యూ లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎల్ఎస్టీ. అంటే ఏం చేస్తున్నామంటే మన లిస్ట్ని ఫస్ట్ సెట్లో కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేశాక లిస్ట్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ న్యూ లిస్ట్ అంటే మనకి డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఉండే ఎలిమెంట్స్ అన్నింటిలో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ అయ్యి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి వస్తుంది. కాకపోతే మీరు గమనించలేదో ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేసిన ఆర్డర్లో రాలేదు. అంటే మనం ఇక్కడ 73528 ఈ ఆర్డర్ వచ్చింది కదా, కానీ ఇక్కడ మాత్రం నార్మల్ అసెండింగ్ ఆర్డర్లో వచ్చింది. సో ఎప్పుడైతే మనం ఒక లిస్ట్ని సెట్లో కన్వర్ట్ చేస్తామో ఆర్డర్ అనేది ప్రాపర్గా ఉండదు అనమాట. అంటే మనం లిస్ట్ అయితే ఏ ఆర్డర్లో ఉందో ఆర్డర్లో ఉండదు. సో ఈ కోడ్ మన దగ్గర ఉన్న ఈ కోడ్ ఆల్మోస్ట్ సిమిలర్. కాకపోతే ఒకటే ఏంటంటే మనం ఇక్కడ ఆర్డర్ని ఫాలో అవుతున్నాం, ఎందుకంటే ఫర్ లూప్స్ యూజ్ చేసి 1 by 1 ఇటరేట్ చేయడం వల్ల. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జిస్టింగ్ మెథడ్స్ యూజ్ చేయడం వల్ల సెట్
అనేది అంటే లిస్ట్ని సెట్లోకి మార్చడం వల్ల ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు అనమాట. సో ఇదే డిఫరెన్స్. సో ఈవెన్ మనం ఈ 10,000 ఇటరేషన్స్ ఒకసారి చేసినా కూడా ఇది కూడా ఎన్ టైమ్సే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం ఒక ప్రాబ్లమ్కి కోడ్ రాయాలనుకుంటే ఫస్ట్ మనం దాన్ని మాన్యువల్గా సొల్యూషన్ తెలుసుకోవాలి, దాన్ని మనం స్టెప్ బై స్టెప్ అప్రోచ్లో ఆల్గరిథం రాసుకోవాలి, దానికంటూ ఒక కోడ్ రాయాలి, దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా చేస్తే మనం ఏ ప్రాబ్లమ్నైనా కూడా ఈ అప్రోచ్ని ఫాలో అయితే మనకి కోడింగ్ ప్రిన్సిపల్స్ అనేవి బాగా వస్తాయి. సో మనం బెటర్గా రాయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.